కాశ్మీర్ లోయలో పహల్గామ్ లాంటి ప్రదేశంలో పర్యాటకులు అనేక మంది వస్తూ పోతున్నటువంటి ఒక తరుణంలో ఈ పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి జరపడాన్ని యావత్ భారతదేశం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ పాశవిక పైశాచిక మారణ కాండని పూర్తిగా కూడా ప్రశ్నిస్తూ నిలదీస్తూ తప్పుపడుతూ ఖచ్చితంగా దీనికి సమాధానం భారతదేశ ప్రజలు చెప్పి తీరుతారని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపున పాకిస్తాన్ మరి దాని యొక్క ప్రాయోజితమైనటువంటి కొన్ని సంస్థలు ఈరోజు భారతదేశం యొక్క సమైక్యత సమగ్రతలకి భంగం కలిగించాలని చెప్పని కొంతమంది వ్యక్తులు శక్తులు సంస్థలు చేస్తున్నటువంటి కుట్రలని తిప్పికొట్టడమే కాకుండా తరిమికొట్టే సమయం ఆసన్నమైందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున గతంలో కార్గిల్ ద్వారా బుద్ధి చెప్పినా, ఊరి ద్వారా బుద్ధి చెప్పినా, మరి ఈ రకంగా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా ఈ భారతదేశాన్ని అతలాకుతలం చేయాలని మరీ దారుణంగా హిందువులు మీరా అని అడిగి ఆ రకంగా వాళ్ళని నిలబెట్టి చంపడం అనేది హేయమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు భారతదేశం అంతా కూడా అసూలు బాసినటువంటి అమాయక పర్యాటకుల వెంట ఉంది. వారి యొక్క ఆత్మలకు సద్గతి చేరాలని వారి యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ